హలో గైస్, ఈ రోజు వీడియోలో మనం విప్రో నుంచి కొన్ని జాబ్స్ వచ్చినాయండి ఫ్రెషర్స్ కి. ఆ జాబ్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు ఈ జాబ్స్ యాక్సెప్ట్ చేయొచ్చా లేదా, ఎవరు ఎలిజిబుల్ ఈ జాబ్స్ తీసుకోవడానికి, వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అండ్ ఏ వర్క్ చేయిస్తారు, అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి అంటే మనం ఎలా ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఇలాంటివన్నీ డీటెయిల్ గా చూద్దాం. ఇప్పుడు జాబ్ నేచర్ గురించి ఒకసారి చూద్దాం. ఈ జాబ్స్ ఫ్రెషర్స్ కి ఆఫర్ చేస్తున్నారు. ఎవరు సార్ ఆఫర్ చేశారంటే విప్రో కంపెనీ వాళ్ళండి. వాక్ ఇన్ డ్రైవ్ ఇది. సో అంటే ఎవరైనా వెళ్ళొచ్చు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. సో వాక్ ఇన్ డ్రైవ్ అంటారు దీన్నే. దేనికి సంబంధించి సార్ అంటే కంటెంట్ మోడరేషన్. సో కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో వీడియో చూస్తున్నప్పుడు అది మీరు చూస్తారు అక్కడ కూర్చొని. యాక్చువల్లీ మనం ఖాళీ ఉన్నప్పుడు కూడా వీడియోలు చూస్తాం కదా, మీరు జాబ్లో కూడా ఆ వీడియోలు చూసుకుంటూ అది ఏ కంటెంట్ కింద వస్తుంది, సెక్చువల్ కంటెంట్ ఏమైనా ఉందా, సెన్సిటివ్ కంటెంట్ ఏమైనా ఉందా, చైల్డ్కి సంబంధించి కంటెంట్ ఏమైనా ఉందా, ఇలాంటి ఇది మోడిఫికేషన్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇంట్లో కూర్చొని ఖాళీగా చూసేది అక్కడ చేసుకుంటే వీటికి ఇది ఒక కేటగిరీ. కంటెంట్ మోడరేషన్లో మేజర్గా ఇందులోనే ఫిల్ చేస్తూ ఉంటారు. ఫ్రెషర్స్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఈ జాబ్కి. విప్రో వాళ్ళు ఈ జాబ్కి ఆఫర్ చేస్తారు. మోస్ట్లీ గూగుల్ ఆఫీస్లో ఉండొచ్చు ఈ జాబ్. సరే, ఎలా ఏంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎనీ గ్రాడ్యుయేట్ అండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేయొచ్చు. బట్ ఎవరు అప్లై చేయడానికి వీలు లేరు అంటే మీ రెజ్యూమ్లో పర్సూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని కానీ పర్సూయింగ్ గ్రాడ్యుయేట్ అని కానీ మీరు చదువుతూ ఉన్నారు, మీరు మాత్రం నాట్ ఎలిజిబుల్, మీరు అప్లై చేయడానికి వీలు లేదు. మీరు డిగ్రీ అయిపోయింది కానీ ఎంబీఏ చదువుతూ ఉన్నారు, నాట్ ఎలిజిబుల్, మీరు అప్లై చేయడానికి వీలు లేదు. డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కూడా 2021, 22, 23, 24 క్యాండిడేట్లే అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో శాలరీ వచ్చేసేసి మీకు 3 lakhs నుంచి 4 lakhs ఎల్పిఏ ఉంటుందండి. అప్ టు 4 lakhs ఎల్పిఏ సీనియారిటీని బట్టి. జనరల్గా ఫ్రెషర్సే కాబట్టి మీ టాలెంట్ని బట్టి. సో ఇక్కడ శాలరీ చాలా తక్కువ ఉంది కదా అనిపిస్తుంది. అంటే మంత్లీ 13,000 to 15,000 మాత్రమే వస్తుంది. బట్ ఇక్కడ వర్క్ నేచర్ చూస్తే చాలా హ్యాపీగా మనం చేసే వర్కే. వీడియోలు సరదాగా చూస్తున్నట్టు చూసుకోవచ్చు, వర్క్ ప్రెజర్ ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి ఫుడ్, వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, 2-way క్యాబ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ విషయానికి వస్తే మీకు గూగుల్ ఆఫీస్లో కానీ పడితే మీకు సార్ ఫుడ్ అనేది హైఫై ఫుడ్ అండి. మీకు నాన్ వెజ్ ఉంటుంది, చక్కగా ఎగ్స్ ఉంటాయి అండ్ క్యారెట్ ఇవన్నీ కూడా ఉంటాయి, కీరా ఇవన్నీ ఉంటాయి. నన్ను అడిగితే ఈ ఫుడ్ పర్ ప్లేట్ 150 అబోనే ఉంటుంది. హ్యాపీగా 2 పూట్ల ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. అండ్ ఇంకో విషయానికి వస్తే 2-way క్యాబ్ ఇస్తారు. మీకు క్యాబ్ వద్దనుకుంటే మీకు మనీ ఇస్తారు. అమ్మాయిలు అయితే కంపల్సరీ నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు క్యాబ్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదు, కంపల్సరీ క్యాబ్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు 13,000 to 15,000 కంటే ఎక్కువే ఉంటుంది, తక్కువైతే అవ్వదు. అండ్ ఇది శాలరీ గురించి. ఎప్పటి నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూ అంటే 19th September నుంచి 20th September 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 1 PM వరకు. ఎక్కడ లొకేషన్ ఎక్కడ సార్ అంటే విప్రో క్యాంపస్ అండి, మీ అందరికి తెలిసిందే, గేట్ నెంబర్ 2. సో వెండర్ గేట్ అంటారు దీన్నే. సో గచ్చిబౌలిలో ఉంటుంది. మీరు నానగ్రామ్ కూడా గచ్చిబౌలి సెర్చ్ చేసుకుని వెళ్ళినా సరిపోతుంది. ఏ గేట్ అంటే వెండర్ గేట్, గేట్ నెంబర్ 2. సో అటు నుంచి ఎంటర్ అవ్వాలి మీరు. అండ్ విప్రో వర్క్ లొకేషన్ ఎక్కడ మీరు అపాయింట్ చేస్తారు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే అంటే హైదరాబాద్లో అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. సో షిఫ్ట్స్ ఉంటాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీసే. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్ ఉంటుంది. ఇలా మీకు ఎప్పుడైనా సరే షిఫ్ట్ అలాట్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం వచ్చేస్తే మీకు సార్ ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, 5 days టు విత్ ఇన్ 5 days జాయినింగ్ ఉంటుంది. సో ఫ్రెషర్స్కి, అందుకనే ఫ్రెషర్స్కి ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకే ఇది ఆఫర్ చేస్తున్నారు. మీకు 75,000 అనేది బోనస్ ఇస్తారు జాయిన్ అయిన వెంటనే. సో అంటే ఇది 75,000 మీకు ఇస్తారు. ఈ మీరు విత్ ఇన్ 1 year వెళ్ళిపోతే, సో 4 years లోపు వెళ్ళిపోతే కానీ మీరు అది రిటర్న్ ఇచ్చేసేయాలి. కంటిన్యూగా ఉండే వాళ్ళు మాత్రమే ఇది బెనిఫిట్ యూజ్ చేసుకోగలరు. మధ్యలో వెళ్ళిపోయేటట్లయితే ఆ బోనస్ అనేది రిటర్న్ ఇచ్చేయాలి. జాయిన్ అవ్వగానే బోనస్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఇంకొకటి సార్, మేము ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే, ఎలా సెలెక్ట్ అవ్వాలంటే అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది? యాజ్ యూజువల్ 2 rounds ఉంటాయండి. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు యూట్యూబ్లో చూసి ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో మీ గురించి మీరు స్పెసిఫిక్గా మీ కామన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నీట్గా ప్రొనౌన్సియేషన్స్ గ్రామటికల్గా రాంగ్ లేకుండా పర్ఫెక్ట్గా మీ గురించి మీరు చెప్పుకుంటే సరిపోతుంది. స్ట్రెస్ లేకుండా, తడబడకుండా 2-3 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్తే బెస్ట్. సో హెచ్ఆర్ రౌండ్ ఈజీగా మీరు క్రాక్ చేయగలరు. దాని తర్వాత మేనేజర్ రౌండ్ ఉంటుంది. ఇందులో టెక్నికల్ రౌండ్ ఉంటుంది. అంటే ఏంటి, అట్లీస్ట్ ఇవి తెలుసుకుని వెళ్ళండి, విప్రో గురించి కాస్త తెలుసుకుని వెళ్ళండి, కంటెంట్ మోడరేషన్ అంటే ఏంటో తెలుసుకుని వెళ్ళండి.
అండ్ ఇలా కొంచెం టెక్నికల్ వర్డ్స్ తెలుసుకుని వెళ్ళండి. కమ్యూనికేషన్ అనేది కొంతవరకు ఇంపార్టెంట్. అంటే హై ఎండ్ నాలెడ్జ్, హై ఎండ్ కమ్యూనికేషన్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వర్క్ నేచర్కి అంత అవసరం లేదు కాబట్టి వాళ్ళు కూడా అంత హై ఎండ్గా పర్టికులర్గా పట్టుకోరు. అండ్ నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు అసెస్మెంట్ ఉంటుందా అంటే ఉంటుంది. అసెస్మెంట్ నార్మల్ అసెస్మెంట్ అండి. మీరు నార్మల్ సో అర్థమాటిక్ రీజనింగ్ అండ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్, నార్మల్ బేసిక్ లెవెల్ మ్యాథ్స్, బేసిక్ లెవెల్ రీజనింగ్ మీరు నెట్లో కొట్టినా వచ్చేస్తే. ఒకవేళ మీరు కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాం దాని గురించి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీరు చూసినట్లయితే ప్యాసేజ్, పారాగ్రాఫ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి గ్రామటికల్ కానీ ప్యాసేజ్ ఇచ్చేసి దాని మీద చేయడం కానీ ఇలా. అండ్ సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఇంటర్వ్యూకి వస్తూ ఉన్నావు, నువ్వు సడన్గా సో ఏదైనా నువ్వు మిస్ అయిపోయావు, రెజ్యూమ్ మిస్ అయిపోయావు, సమ్ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యింది ఎవరికో, అప్పుడు ఇంటర్వ్యూ ఎలా వస్తావు, అక్కడ ఏం చేస్తావు ఏంటి, ఇలాంటి సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నువ్వు అక్కడ ఓన్గా కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. బట్ కమ్యూనికేషన్ కోసం టెస్ట్ చేయడానికి నువ్వు తడబడుతున్నావా, ఏమన్నా కొత్త క్వశ్చన్ బట్టి కొట్టి వచ్చినప్పుడు ఇలాంటివి చెప్పలేరు. సో అందుకని కొంచెం ఏమన్నా అడిగినప్పుడు కూడా నార్మల్ బేసిక్ సింపుల్ ఇంగ్లీష్లో తడబడకుండా చెప్తే చాలు. హై ఎండ్ ఇంగ్లీష్ కూడా అవసరం లేదు. సో సెలెక్ట్ అయిపోతారు. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలి? అసలు ప్రిపేర్ అయ్యాము, మంచి బేసిక్ డాక్యుమెంట్స్, గ్రాడ్యుయేషన్ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? నువ్వు ఒక డిగ్రీ అనుకోండి, సో కంపల్సరీ నువ్వు ప్రొవిజనల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కంపల్సరీ తీసుకెళ్ళాలి. సో అవి చాలా మందికి మార్క్స్ మెమో గురించి తెలుసు కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ గురించి తెలియట్లేదు. సో రెండు తీసుకువెళ్ళాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి, మీరు వస్తుంది, అది కూడా తీసుకెళ్ళాలి. చాలా మందికి అది తెలియదు. రెండు తీసుకెళ్ళాలి, మార్క్స్ మెమోతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళాలి. అండ్ మీ రెజ్యూమ్ 2-3 కాపీస్ తీసుకువెళ్ళాలి. అండ్ ఇంకొకటి విషయానికి వస్తే, ఇక్కడ ఆ రెజ్యూమ్ మీద రిఫరెన్స్ అనేది ఉంటుంది. రిఫరెన్స్ ఉన్న వాళ్ళు రిఫరెన్స్ రాసిన రెజ్యూమ్స్, రిఫరెన్స్ రాయని రెజ్యూమ్స్ సపరేట్ చేసేస్తారు. మరి మాకు రిఫరెన్స్ ఎవరు తెలియదు కదా సార్, ఎవరు ఎలా ఎలా వస్తుంది అంటే వెరీ సింపుల్ అండి. మీకు రిఫరెన్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. మేము మాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రిఫరెన్స్ మేము ఇప్పిస్తాం, ఎంప్లాయీస్ రిఫరెన్స్. అండ్ ఇంకొకటి, అసలు ప్రిపేర్ అయ్యారు, మీరు ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశారు, అసలు ఈ జాబ్స్ వెళ్ళొచ్చా? కంటెంట్ మోడరేషన్ ఫ్యూచర్లో గ్రోత్ ఉందా అంటే రేపు మాపు అన్ని డిజిటల్ అయిపోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి గ్రోత్ అయితే ఉంది. కంఫర్టబుల్గా ఇనిషియల్ స్టేజ్లో స్టార్టర్ కింద మీరు ఒక 15,000 ఎర్న్ చేస్తూ ఫుడ్ అండ్ 2-way క్యాబ్ వస్తుంది అంటే అది చాలా మంచి ఆపర్చునిటీ. మీకు కూడా కార్పొరేట్ లైఫ్ అలవాటు అవుతుంది. ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మీరు ఫర్దర్గా స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఏదో వెళ్ళాము చేసుకుంటున్నాం హ్యాపీగా రోజులు వెళ్ళిపోతున్నాయి అన్నట్టు కాకుండా ఆ జాబ్ చేస్తూ ఏదో ఒక స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటే, సో ఇలాంటివన్నీ పైథాన్ కానీ పవర్ బిఐ కానీ ఇలాంటి స్కిల్స్ అన్ని నేర్చుకుంటుంటే, మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఆర్ అదే మీరు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సో ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ ఇలాంటివన్నీ R2R కానీ ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటే మీకు గ్రోత్ అనేది ఉంటుంది. కార్పొరేట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లో కూడా ఇక్కడ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని వస్తుంది, కంటెంట్ మోడరేషన్ అని రాదు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. సో ఇలాంటివన్నీ మనం ప్లాన్డ్గా వెళ్ళినప్పుడు చిన్నగా మనం ఎదుగుతాం. ఒక్కసారిగా 40,000 జాబ్ రావాలి, ఒక్కసారిగా 50,000 జాబ్ రావాలి అని పెట్టుకోకుండా ఇలా చిన్నగా కార్పొరేట్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి స్కిల్స్ నేర్చుకుంటూ అప్డేట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాకు తెలిసిన సర్కిల్లోనే సో మా 20,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 70,000-80,000 డ్రా చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫస్ట్ మీకు కార్పొరేట్ లైఫ్ అర్థం అవ్వాలి, దాన్ని అలవాటు అవ్వాలి అంటే ఇలాంటి జాబ్స్ అనేవి చాలా సింపుల్గా వస్తాయి అండ్ మీరు కూడా హ్యాపీగా స్ట్రెస్ లేకుండా చేసుకోవచ్చు. నా అడ్వైస్ ఏంటంటే ఇలాంటి జాబ్స్ అటెండ్ అవ్వండి, ఇంటర్వ్యూస్, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ వస్తే కూడా చేయండి, ఒక 1 or 2 years మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. అది నేను చెప్పేది. అండ్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. సో ఎప్పుడు విప్రో అనేవాళ్ళు ఎప్పుడు మేము చాలా ఎప్పుడు డ్రైవ్ పెట్టినా సరే మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం విప్రోది. చాలా మంది కూడా హ్యాపీగా వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా సెటిల్ అయిన జాబ్ చేసుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఓవరాల్గా ఈ విప్రో జాబ్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఏమన్నా మీకు ప్రిపరేషన్కి సంబంధించి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే అండ్ ఏమన్నా భయం ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి అండ్ వి విల్ రీచ్ యూ. డెఫినెట్లీ మాకు తోచినంత హెల్ప్ కానీ గైడెన్స్ కానీ మేము ఇస్తూ ఉంటాం మా సైడ్ నుంచి. సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ జాబ్ అప్డేట్ ఆర్ నెక్స్ట్ ఆటో అప్డేట్తో మళ్ళీ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మేము ఎప్పుడు. ఈ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఈస్ క్రియేటింగ్ అవేర్నెస్. సపోర్ట్ చేయండి, మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొట్టే ఆ ఒక్క లైక్, ఆ ఒక్క సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది.
సో మీరు లైక్ చేయటం వల్ల ఇంకా కొంచెం ఎనర్జెటిక్ గా ఇంకొంచెం మంచి వీడియోస్తో వస్తాం మేము. లైక్ అండ్ షేర్. సో బై.